ఫస్ట్ సిటిసి వర్సెస్ ఇన్హాండ్ సాలరీ అంటే ఏంటో తెలుసుకుందాం. సిటిసి అంటే కాస్ట్ టు ది కంపెనీ. ఇది చూస్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది, 7 LPA 8 LPA అని. బట్ అసలు నిజం ఏంటి అంటే డైరెక్ట్ గా మనకి 7 LPA అయితే 58K మీ బ్యాంక్ అకౌంట్ లో మంత్లీ అయితే పడవు. సిటిసి లో ESOPs, ఇన్సూరెన్స్, బోనస్ అన్ని కలిపి ఒక ఫ్లాషీ ఫిగర్ చూపిస్తారు, చాలా రిచ్ గా కనిపిస్తుంది. బట్ అసలు సీన్ అది కాదు. రియాలిటీ ఏంటి అంటే మంత్లీ బ్యాంక్ లో పడే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సిటిసి చూసి సెలబ్రేషన్ చేసుకున్నాక ఎండ్ ఆఫ్ ద మంత్ బ్యాలెన్స్ చూసి సైలెంట్ మోడ్ లో వెళ్ళిపోతారు అనమాట చాలా మంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే HR ని అడుగు. ఫస్ట్ థింగ్, ఫుల్ సాలరీ బ్రేకప్ డీటెయిల్స్ చెప్పమని అడగండి. ఫిక్స్డ్ పే అంటే మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వచ్చే అమౌంట్. వేరియబుల్ పే అంటే టార్గెట్స్ ఆర్ బోనసెస్ కి డిపెండ్ అయ్యే అమౌంట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్హాండ్ సాలరీ ఈక్వల్ టు సిటిసి మైనస్ PF మైనస్ ట్యాక్స్ మైనస్ ESOPs మైనస్ బోనస్. ఈ క్లారిటీ వస్తే నీకు ఒక క్లియర్ ఎక్స్పెక్టేషన్ ఉంటది అనమాట. సెకండ్ పాయింట్, జాబ్ రోల్స్ క్లారిటీ. టైటిల్ మిస్ మ్యాచ్. ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పిలిచారు, కానీ ఆఫర్ లెటర్ చూసాక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని రాస్తారు. రీసెంట్లీ ఇలా చాలా ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి. ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది రియల్ ట్విస్ట్. BDA అంటే మనకి సాఫ్ట్వేర్ వర్క్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది హార్డ్ కోర్ సేల్స్ అనమాట. డైలీ కాల్స్, మంత్లీ టార్గెట్స్, ప్రెషర్ ఇలా చాలా ఉంటాయి. స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆఫర్ లెటర్ లో జాబ్ టైటిల్ మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. HR ని అడుగు, ప్రాపర్ జాబ్ డిస్క్రిప్షన్ కావాలి అని చెప్పేసి అడగండి. ఆ టైటిల్ ని గూగుల్లో సెర్చ్ చేయండి. రివ్యూస్ అండ్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ కూడా చూడండి. ఆ జాబ్ తో మీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి.